నో రిస్క్ అంటే దానికి 80% ఏం రిస్క్ ఉండద్దు. బ్యాంక్ డిపాజిట్స్ కానీ, మన ఇంట్లో ఉన్న క్యాష్ కానీ, సేవింగ్స్ అకౌంట్లో కానీ ఏం రిస్క్ ఉండద్దు అంటే. అవును. సెకండ్ లో రిస్క్. ఓకే. అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ, మీరన్న ప్లాట్స్లో పెట్టడం కానీ ఇంకా ఎక్కువ పెరగదు తగ్గదు. ఓకే. అయితే మీడియం రిస్క్, ఒక వ్యాపారంలో పెట్టడం కానీ, షేర్ మార్కెట్ పెట్టడం కానీ, డైరెక్ట్ పెట్టడం అది రైట్. ఇది మీడియం రిస్క్. ఓకే. హై రిస్క్ ఏంటంటే స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేస్తారు, బయింగ్ సెల్లింగ్ ఆన్లైన్లో చేస్తారు. అవును. అంటే డెలివరీ లేకుండా చేస్తారు చూడండి. అవును. 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 కోట్ల బిజినెస్ చూడండి. అలాంటి వాటిలో హై రిస్క్ అవి. అంటే ఆ విధంగా డివైడ్ చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడు అంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే కదా, ఆ విధంగా చేయాలి. రైట్. అంటే శాతాల్లో చెప్పాల్సి 25 1/4 అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. అంటే లాభం తక్కువ వస్తుండొచ్చు, ఒకసారి నష్టం కూడా తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెట్టుబడి ఏది పెట్టినా కానీ మనకి చూసుకోవాల్సిన 3 కాన్సెప్ట్లు. ఒకటి సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రైట్, ఇన్కమ్, లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఎనీ టైం మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయి పెళ్లి పెట్టుకుంటాము, ప్రాపర్టీ అమ్మలేము, ఏం లాభం చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు అంటే అందరూ మరి రియల్ ఎస్టేట్ వర్సెస్ గోల్డ్ ఏది పెట్టుకున్నా కానీ మీకు లిక్విడిటీ అనేది చూసుకోవాలి. మరి లిక్విడిటీ అంటే గోల్డే బెటర్ కదా. గోల్డ్ బెటర్. గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్స్ కానీ ఏదైనా ఎనీ టైం లిక్విడేట్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అది. సో ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సార్, భూముల రేట్లు మొన్న కోకాపేటలో 150 కోట్ల ఎకరం అంట. ఎస్. సో ఎక్కడికి వెళ్ళిపోయింది హైదరాబాద్ అర్థం కాని పరిస్థితి. ఈ టైంలో హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ భూములు కొనొచ్చా? ఎక్కడైనా భూములు కొనే అవకాశం ఉంటుంది, కొనొచ్చు. కాకపోతే రేట్ చూసుకోవాలి మీరు. అదే. ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితము అప్పుడు ఈ సికింద్రాబాద్ కానీ, హిమాయత్ నగర్ కానీ ఒకప్పుడు హాట్ ఏరియాస్. ఇప్పుడు ఒక తర్వాత బంజారా హిల్స్ అయింది, జూబిలీ హిల్స్ అయింది, కోకాపేట, కొండాపూర్, గచ్చిబౌలి. కాబట్టి అప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేట్ అన్నమాట రాదు. అంటే మార్కెట్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేసి తక్కువ రేట్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సంపాదిస్తారు. ఓకే. మనం చూసుకోవాల్సింది ఒకటి, తక్కువ రేట్ ఎక్కడ దొరుకుతుంది, వెయిట్ చేద్దాం. ఎక్కడ తక్కువ రేటు, ఇన్వెస్టర్కి మొదటి లక్షణం ఏంటంటే తక్కువ ఎక్కడ దొరుకుతుంది, ఆ తక్కువ దగ్గర తీసుకొని పెట్టుకోండి. ఏది ఎక్కడైతే తక్కువ దొరుకుతుంది అంతే. ఇది బబులా, ఇది రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గే అవకాశం ఉందా? తగ్గదు. పెరగకపోయినా కానీ, ఆగిపోయినా కానీ సంవత్సరం లోపల డబుల్గా. ఇప్పుడు 4-5 సంవత్సరాలు పెరగలేదనుకోండి, ₹1,00,00,000 పెట్టారనుకోండి, 4-5 సంవత్సరాలు పెరగలేదనుకోండి, ₹1,50,00,000 అవుతుంది లోన్ తీసుకుంటే. మీ డబ్బు అయితే పర్వాలేదు. ఇంకోటి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ఎప్పుడైనా కానీ మన సొంత డబ్బు పెట్టండి, అప్పు తీసుకొని పెట్టకండి. మీరు ఎంత ఉండండి, మీరు ఎంత ఉంటే అంత పెట్టండి, లేకపోతే పెట్టకండి, పర్లేదు. కానీ అప్పు తీసుకొని పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ అవకాశం ఉంటుంది, ఈఎంఐ ప్రాబ్లం అవుతుంది, మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ టెన్షన్, అన్ని విధాల టెన్షన్ అయ్యే అవకాశం. రియల్ ఎస్టేట్లో పెట్టడానికి మొదటి లక్షణం రియల్ ఎస్టేట్ గోల్డ్. మీ సొంత డబ్బులే పెట్టండి, ఎంత ఉంటుందో పెట్టండి. కరెక్ట్. వెయిట్ చేసే టైం అంతా వెయిట్ చేయండి, వస్తుందే పెట్టకండి, సేఫ్టీ కోసం పెట్టండి. ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంటుంది, అట్లాగే డిటిసిపి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి? ఏదైనా ఒకటే. అప్రూవ్డ్ అథారిటీస్ కాబట్టి, ఏదైనా అప్రూవ్డ్ అథారిటీ కాబట్టి మనకు సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి రిస్క్ ఉండదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఏమైనా ఉందా అని మనం సెకండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, లీగల్ ఇష్యూ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రతి లీగల్ పర్చేజ్ చేసే ముందు, రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేసే ముందు ఒక అడ్వకేట్ ఒపీనియన్ తీసుకోండి. సేల్ డీడ్ కానీ, అగ్రిమెంట్ కానీ అడ్వకేట్ ద్వారా చేయించండి. రిజిస్ట్రేషన్ తర్వాత వేయించండి. ముందు మాత్రం లీగల్ ఒపీనియన్ ఒకటి. ఇంకోటి మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది దాంట్లో ఎఫెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి. అంటే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి, వాటర్ జోన్లో ఉంటాయి, కొన్ని ఏమో రెసిడెన్షియల్ ఏరియాలు ఉంటాయి, అలాంటివి చూసుకోవాలి. లేకపోతే ఇండస్ట్రియల్ ల్యాండ్ తక్కువ రేటు కుదురుతుంది కొన్నామనుకోండి, అక్కడ రేషన్ కట్టలేదు, అది చూసుకోవాలి. ఆ ఏరియా జోన్ చూసుకోవాలి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటారు, అది కూడా చూసుకోవాలి. ఇలాంటి వాటి చూసుకొని దానికి ప్రొసీజర్ ఫాలో అయిందా లేదా, దాని ప్రకారం జీవో ఇష్యూ అయిందా లేదా చూసుకొని అది పర్చేజ్ చేసుకోవాలి. దానికి అడ్వకేట్ ఇస్ రియల్ కరెక్ట్ పర్సన్. ఇంకోటి దానికంటే లీగల్ అడ్వైజర్, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, బ్యాంక్ అని అలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని ఇంకా మంచిగా బెటర్. కరెక్ట్, బాగా చెప్పారు. అవును, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ పోతే ఫీజు అంతే కానీ, బట్ దే విల్ గివ్ కరెక్ట్ అడ్వైజ్ మనకు. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తనకు ఫ్యామిలీ డాక్టర్ ఉండాలి, ఫ్యామిలీ అడ్వకేట్ కూడా ఉండాలి, ఒకరికి కంపల్సరీ ఉండాలి. ప్రతి విషయంలో మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంచుకోండి. ఛార్జ్ అవుతుంది, ఏమవుతుంది, దానివల్ల మనకు ప్రయోజనం పెరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఫ్లాట్, హైదరాబాద్ కావచ్చు వేరే ఎక్కడైనా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని దాన్ని రెంట్కి ఇవ్వడం బెటరా, ఒక ఓపెన్ ల్యాండ్ కొనుక్కొని అట్లా వదిలేయడం బెటర్? దానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చేది ముఖ్యం. మీ సొంత డబ్బా లేకపోతే అప్పు తీసుకున్న డబ్బా? ఓకే.
ఏదైనా రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే అపార్ట్మెంట్ కానీ కొనాలంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రెంట్ ఇంతకుముందు ఒక వేరే చోటు ఉన్నాము 50,000 రెంట్ ఇస్తున్నాం. అవును. ఇప్పుడు ఇది ₹1,00,000 అయితే పర్వాలేదు, మన సొంతం కాబట్టి భరించవచ్చు. అవును. అదే ఇన్స్టాల్మెంట్ 3 లక్షలు అయిందనుకోండి, ఫైనాన్షియల్ 2-3 ఇయర్స్లో ప్రాబ్లం వస్తుంది. అవును. కాబట్టి మన రెంట్ పేమెంట్ ఎంత చేస్తున్నామో మన ఖర్చు ఎంత తగ్గుతుంది, ఆ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది. డబుల్ కంటే ఎక్కువ కాకూడదు ఇన్స్టాల్మెంట్. ఓకే. మన రెంట్ చేసే దానికంటే డబుల్ కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ కాకూడదు. అచ్చా. లోన్ ఇన్స్టాల్మెంట్ సొంత డబ్బు అయితే పెట్టుకోండి పర్వాలేదు, కానీ అప్పు తీసుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్ మన డబుల్ కంటే ఎక్కువ కావద్దు. ఇంకోటి మన ఇన్కంలో 40% కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. అచ్చా. మనకి ₹1,00,000 ఇస్తున్నాడు, 40,000 కంటే ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉందనుకోండి మిగతా ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. చాలా. ఇది మన కండిషన్ తీసుకోవాలి. ఓకే. ఓకే సార్, ఒక ఓపెన్ ఫ్లాట్ కొనే ముందు ఎట్లాంటి జాగ్రత్త, ఒక టాప్ 3 జాగ్రత్తలు? ఓపెన్ ప్లాట్ కొనే ముందు మీ సొంత డబ్బుతోనే కొనండి, ₹1 ఉండొద్దు. సెకండ్, లీగల్ ఒపీనియన్. థర్డ్, ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే పక్క వాళ్ళ నైబర్స్ కానీ ఎవరైనా ఎంక్రోచ్ అయ్యే అవకాశం ఉందా, ప్రొటెక్షన్ ఎలా చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంతకుముందే మాట్లాడుకున్న వెండి ఎట్లా ఒక రేంజ్లో ఎగిరిపోతుంది, దీన్ని కూడా ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద చూడొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు దీపపు కుందెలు వాటికే వాడుకునే వాళ్ళం మన వెండి. ఇప్పుడు వెండికి మంచి డిమాండ్ ఉంది, మంచి ఉంటుంది. భవిష్యత్తులో కూడా మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే చేయండి, వెండి లోపల మంచి ఆప్షన్ ఉంటుంది. బట్ వెయిట్ ఫస్ట్ అంటారు, ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా. ఎస్. ఏ రేట్ దొరుకుతా ఆ రేటుకు మీ ఇష్టం ఎంత దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు మొన్న చూసాము, మన ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఇండియాలో ఈ పాత వస్తువులు ఉంటాయి చూడండి, వెండి వస్తువులు 100 టన్నులు వెండి అమ్మేశారంట. బా, ధర పెరిగిందని. మరి 100 టన్నులు. బా, 100 టన్నులు అంటే ఎన్ని? 1000 క్వింటాల్స్. అవును. 1000 క్వింటాల్స్ అంటే ఎన్ని కిలోలు? 1 lakh. అవును. 1,00,000 కిలోలు వెండి అమ్మేశారన్నమాట, ఫిజికల్ వెండి. ఫిజికల్ వెండి. బాబా, ధర వచ్చిన వాళ్ళు ఎప్పుడో 4,000 5,000 కిలో కొన్న అంతే కదా. వాళ్ళకి ఇప్పుడు ఏంది పండగ అసలు. వేసుకున్నారు. అవును, అవును. అంతే. బా, 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 బా. వాళ్ళకి అది చాలు. అంతే కదా. ఇప్పుడు కొన్నవాడు ఏమనుకుంటే ధర పెరుగుతుంది అనుకుంటారు, అమ్మేవాళ్ళు అది సరిపోయింది అనుకుంటారు. అవును. అది ఫిజికల్ సిల్వరా, డిజిటల్ సిల్వరా? డిజిటల్ తీసుకోండి సరిపోయింది. డిజిటల్ సిల్వర్ సరిపోతుందా? ఓకే. ఎందుకు అంటారు? ఫిజికల్ ఎందుకంటే సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్, ఓకే. మెయింటైన్ చేయడం ఒకటి ఇంపార్టెంట్. ఓకే. తర్వాత దానికి తరుగు కానీ ఇలాంటివి కానీ ఉంటాయి కదా మనకు, దాంట్లో పర్సెంటేజ్ కానీ కలర్ పోవడాలు, మన మెయిన్లీ హోల్డింగ్ చేయడం, సేఫ్గా ఉంచడం ఇంపార్టెంట్ అవుతుంది. అవసరం వచ్చింది మనకు డిజిటల్ దొరికినప్పుడు మార్కెట్ దొరుకుతుంది, మెయింటైన్ చేసే అవసరం లేదు. దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నది దీంట్లో. కొన్ని ఫండ్స్ ఇయర్లీ, ఇప్పుడు గోల్డ్ బాండ్స్ అయితేనేమో 2.5% ఇచ్చేవాళ్ళు. సిల్వర్ ఇప్పుడు గవర్నమెంట్ మానేసింది గోల్డ్ బాండ్స్ ఇవ్వడం. ఇప్పుడు ఓన్లీ సిల్వర్ ఈటీవీ ఫండ్స్ అవుతున్నాయి, ఈటీవీ ఫండ్స్ ఉన్నాయి. వాళ్ళు ఇన్కమ్ ఏమి ఇవ్వట్లేదు, కానీ మనం ఎనీ టైం ఎన్కాష్ చేసుకోవచ్చు. సార్, ఇప్పుడు ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్లనే అని చెప్పారు మీరు ఇంతకుముందు. మరి రాబోయే 5 ఏళ్లలో వెండిని ఎట్లా చూడొచ్చు మనం? వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. అవునా? మోస్ట్ వాల్యుయబుల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. ఇక చిన్నవి కొనడాలు లేవు, ఇంకా గట్టిగానే కొనవచ్చు.